వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండల బీజేపీ అధ్యక్షుడిగా కంచడపుత్తూరు గ్రామానికి చెందిన దాస్ గురునాథ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ కౌన్సిల్ మెంబర్ ఎస్ ముని సుబ్రహ్మణ్యం, జిల్లా నాయకులు ముని కృష్ణయ్య తదితరుల ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలంగా పోటీ చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిత్రులారా, ఒక 2 విషయాలు మాట్లాడుకుందాం. మీ మండలానికి నూతన అధ్యక్షుడు గురునాథం గారు పార్టీ తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిగ మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఈరోజు బుచ్చినాయుడు కండ్రిగ మండలం అధ్యక్షుడిగా దాసు గురునాథం గారిని మండల సభ్యులు, నాయకులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షుడు ఎన్నికైనటువంటి గురునాథం గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున, జిల్లా పార్టీ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఎన్డీఏ కూటమి సభ్యులు, నాయకులతో కలిసి ఎన్డీఏ కూటమి ద్వారా లభించేటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యాలను, సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరినీ కూడా కోరుతూ వారి యొక్క లక్ష్యాలకు అనుగుణంగా రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దిగ్విజయంగా మొత్తం అన్ని మండలాల్లో, సత్తివేళ్ళు అన్ని మండలాలు, బిఎన్ కండ్రిగలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలు కూడా కైవసం చేసుకొని గతంలో రాక్షస పాలన చేసినటువంటి వైసీపీ పాలనను చమరగీతం పాడుతూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో 72 కోట్ల మంది ఉన్నటువంటి మహిళల్ని వాళ్ళని వంచిస్తూ, వాళ్ళని ఇంకా అణగదొక్కుతూ, నరేంద్ర మోడీ గారు ఏదైతే వారిని అభివృద్ధి కాంక్షిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును వాళ్ళని వ్యతిరేకించి వారి యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ, వాళ్ళని వంచిస్తూ ఈరోజు ఆ మహిళా బిల్లుని ఓడిపోయే విధంగా 231 మంది పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ పార్టీలు కూడా ఈరోజు బిల్లుని వ్యతిరేకించడం జరిగింది. మహిళా సాధికారిత, మహిళా అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తుంటే మహిళల యొక్క వినాశము, మహిళల యొక్క అణిచివేతకు ఈరోజు ఇండి కూటమి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నదని సిగ్గుచేటుగా భావిస్తూ రాబోయేటువంటి ఎన్నికల్లో కానీ రాబోయేటువంటి కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీకి మరియు దానికి మద్దతు ఇస్తున్న పార్టీలకు ఈ మహిళా శక్తి వారి యొక్క శక్తి సామర్థ్యాలని, వారి యొక్క బాధని రుచి చూపించే రోజు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మండలంలో పార్టీని మరొకసారి ఈ సభ్యులుగా ఎన్నికైనటువంటి గురునాథం గారికి, ఇతర సభ్యులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు తెలియజేయడం జరిగింది.